మహేష్ సార్ని కత్తితో పొడవడం వల్ల రక్తం నా షర్ట్ కంటింది. తీసుకుని వస్తాను. ఏదైతే జరగకూడదని భయపడ్డాను, చివరికి అదే జరిగింది. సరే, నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తున్నాను. త్వరగా రానుంది. సరే అశ్విన్. ఏంటి ఆనంది, ఏమైంది? ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మహేష్ సార్ని కత్తితో పొడిచారట. అశ్విన్ ఆయన్ని హాస్పిటల్లో చేర్పించాడు. నేను తొందరగా వెళ్ళాలన్నయ్య. సరే పద వెళ్దాం. వద్దులే అన్నయ్య, అక్కడ పరిస్థితి చూసి నీకు ఫోన్ చేస్తాను, అప్పుడు వద్దు గాని. నేను వెళ్ళొస్తాను. సరే, వెళ్ళాక ఫోన్ చేయి. అరే ఆగన్నా, ఆగంటుంటే. నొప్పి నొప్పి నొప్పేస్తుంది. వద్దు, నొప్పేస్తుంది. అయిపోయింది. నొప్పేస్తుందిరా. అరవకు, అయిపోయింది. ఆ మహేష్ గాడు అయిపోయాడు అనుకున్నాను. మధ్యలో ఆ అశ్విన్ గాడు వచ్చి చెడగొట్టాడు. అంటే ఏంటి, ఆ మహేష్ బ్రతికి బట్ట కడతాడు అంటావా? ఛాన్సే లేదు. కత్తి బలంగా దిగింది. నాకు తెలిసి వాడు ఈ పాటికి చచ్చుంటాడు. అంతిమయాత్రే. చూస్తుండు, ఆ గుడ్ న్యూస్ వస్తుంది. అరే, ప్రతిసారి ఆ అశ్విన్ గాడు మనకు అడ్డుపడుతున్నాడు. ముందు వాణ్ణి లేపేయాలి. ఆకాశ్ సార్కి కాల్ చేద్దాం. అశ్విన్ గడి కాల్ చేస్తున్నాడు. అంటే మనమే అటాక్ చేశామని వాడికి తెలిసిపోయిందా? ఆ ఛాన్సే లేదు. చెప్పు అశ్విన్. సార్, మీరు చెప్పారని నేను మహేష్ సార్ దగ్గరికి వెళ్ళాను. అక్కడెవరో ఇద్దరు మొహాలకి మాస్కులు కట్టుకుని మహేష్ సార్ మీద అటాక్ చేశారు. మహేష్ గారిని కత్తితో పొడిచారు సార్ వాళ్ళు. అవునా?